హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకొకటి మీలో ఎవరైనా సరే అంటే ఒక పర్టిక్యులర్ రీడింగ్ చెయ్యాలి, అది చేస్తే బావుంటుంది అని సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. బట్ ఏంటంటే రిపీటెడ్‌గా సేమ్ టైప్ వీడియోస్ కాకుండా కొంతవరకు డిఫరెంట్‌గా లైక్ అందరికీ యూజ్ అయ్యే టైప్ కంటెంట్ గురించి మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు కామెంట్స్‌లో సజెస్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను అంటే కామెంట్స్ అన్నీ చూస్తుంటాను కాబట్టి ఇఫ్ అది అందరికీ యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూస్తే అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు క్లారిటీ వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే మీ సిట్యుయేషన్స్ గురించి మీకు మరికొంచెం డీటెయిల్డ్‌గా తెలిస్తే బావుంటుంది అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇవైతే పెయిడ్ సర్వీసెస్ అండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీరు పుట్టిన తేదీ ప్రకారం అసలు మీరిప్పుడు ఎలాంటి కర్మని ఎదుర్కొంటారు? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, ఇంతకు ముందు నేను చాలా సార్లు ఈ టైప్ వీడియోస్ చేశాను. బట్ టైమ్ టు టైమ్ సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి అండ్ పర్సన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పటివరకు మీరు చాలా కష్టాలు పడి ఉండొచ్చు ఆర్ సుఖపడి ఉండొచ్చు. ఏదైనా సరే లైఫ్ అంటే బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటుంది. ఇప్పుడు అంటే ప్రెజెంట్ మీ కర్మ వల్ల మీరు గుడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారా? బ్యాడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారా? అంటే ఇలాంటివి ఎందుకు అంటే మీరు ఎంతో కొంత కేర్ తీసుకోవడానికి ఆర్ అంటే మీ సిట్యుయేషన్స్‌ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతాయండి. సో, అంటే దాని ప్రకారం అయినా సరే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఆర్ అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటారనే ఇలాంటి రీడింగ్స్ చేయడం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటున్నారో, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తాను. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఇప్పుడు మీరు ఎలాంటి కర్మని ఎదుర్కొంటారు? అసలు అది గుడ్డా? బ్యాడా? మీ సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీకు కార్డ్స్ అయితే అన్నీ కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. సో, ఇక్కడ అంటే పాస్ట్‌లో కానీ చూసినట్టయితే, మీరు ఏదో ఒక సిట్యుయేషన్ మీద చాలా వర్క్ చేశారండి. అంటే ఇది ఎలా చెప్పాలంటే, మీ కార్డ్స్ చూసినప్పుడు నాకు ఒక ఫీలింగొచ్చింది. అదేంటంటే, ఒక సిట్యుయేషన్ వల్ల మీరు కర్మని క్రియేట్ చేసుకోవడం కంటే కూడా, పాస్ట్ లైఫ్ కర్మ అవ్వచ్చు, ఆర్ పాస్ట్ కర్మ అవ్వచ్చు, అది క్లియర్ చేసుకున్నదే ఎక్కువలా అనిపిస్తుంది. ఎందుకంటే, ఒక సిట్యుయేషన్‌లో మీరు చాలా వర్క్ చేయడం కానీ, మీరు చాలా ప్రయత్నాలు చేయడం కానీ, దాన్ని కరెక్ట్ చేయడానికి ఆర్ మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు మీరేంటంటే ట్రై చేస్తూనే వచ్చారు. బట్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదండి. మీకు ఎలా అంటే ఎప్పుడూ ఇంత కష్టపడలేదు అని అనిపించింది. అంటే మీ లైఫ్‌లో మీరు వేరే సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. అండ్ చాలా స్ట్రగుల్స్ కూడా చూసి ఉండొచ్చు. బట్ పాస్ట్ అంటే కొన్ని మంత్స్ ఆర్ కొన్ని ఇయర్స్ నుంచి ఒక సిట్యుయేషన్ మాత్రం మీరు ఫేస్ చేస్తున్నారండి. ఈ ఒక్క సిట్యుయేషన్ మాత్రం మీకు ఎలా అంటే ఎన్ని సార్లు ప్రయత్నం చేస్తున్నారు, ఎన్ని సార్లు దీన్ని కరెక్ట్ చేయాలి అని చూస్తున్నా, అంటే మీకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఛాన్సెస్‌ని యూజ్ చేసుకుంటున్నా, ఇది మీకు వర్కౌట్ అవ్వట్లేదండి. అంటే దీనివల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ అంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎందుకో కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. నేనెంత కష్టపడుతున్నా నాకెందుకు ఇది జరగట్లేదు అనే ఫీలింగే ఇస్తుంది. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోని మీరు పెద్ద ఎక్స్‌పీరియన్స్‌డ్ కూడా కాదండి.
సో బేసిక్‌గా మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు ఎంతవరకు ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నిటిని కూడా యుటిలైజ్ చేసుకుంటూనే వచ్చారు. అంటే ఇదంతా పాస్ట్‌లో జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతూ ఉండొచ్చు కానీ, బట్ పాస్ట్‌లో ఎక్కువ స్ట్రగుల్ అయితే తీసుకున్నారు. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏమైందంటే, ఇంకా ఇది అవ్వదేమో, నేను అంటే ఎంతలా ట్రై చేస్తున్నా సరే ఇది నా చేతిలో లేదు. బేసిక్‌గా అంటే ఇది నాకేదో నేర్పిస్తుంది అని రియలైజ్ అయ్యారండి. అక్కడి నుంచి మీరేంటంటే స్లో డౌన్ అయ్యారు. అంటే మీరు అన్ని ప్రయత్నాలు చేశారు. మీ వైపు నుంచి మీ 100% ఇచ్చారని చెప్పొచ్చండి. కాకపోతే ఈ సిట్యుయేషన్ ద్వారా మీరు కర్మాను క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి, సో అంటే బ్యాడ్ కర్మాని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, మీరు ఇంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారు. అండ్ చాలా రోజుల నుంచి అంటే ఇంక నేను ఏం చేయకూడదు. నేనేం చేసినా సరే ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. బేసిక్‌గా నేను ఏదైనా చేస్తేనే ఇక్కడ థింగ్స్ అనేవి రాంగ్ వేలో వెళ్తున్నాయి. సో నేను సైలెంట్ అయిపోతే మంచిది అనుకోని సైలెంట్ అయిపోయారండి. అంటే మీరు అర్థం చేసుకున్నారు. ఇది డివైన్ టైమ్ కాదు. సో బేసిక్‌గా నా చేతుల్లో ఏం లేదు. నేనేంటంటే దీన్ని అనవసరంగా పుష్ చేసి పెద్దది చేస్తున్నాను అని ఒక అవేకెనింగ్ మీకు జరిగింది. ఆ క్లారిటీ వచ్చేసింది. సో అక్కడి నుంచి మీరేంటంటే ఎప్పుడైతే స్లో డౌన్ అయ్యారో, ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరేంటంటే ఎక్కడో తెలియని పాజిటివిటీ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. నిజానికి మీ లైఫ్‌లోని ఇప్పుడు మీరేంటంటే గుడ్ డేస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారని చెప్పొచ్చు. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, మిమ్మల్ని ఛాలెంజ్ చేసిందో ఆర్ మిమ్మల్ని ట్రబుల్ చేసిందో, ఇప్పుడు మీరేంటంటే స్లో డౌన్ అవ్వడం వల్ల సిట్యుయేషన్స్‌లోని మీకు ఫుల్‌గా క్లారిటీ వస్తుందండి. మీరు మీ ఆన్సర్స్‌ని ఫైండ్ చేయగలుగుతారని చెప్పొచ్చు. అంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు రకరకాలుగా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. ఆర్ ఇది ఒక పర్సన్‌కి రిలేట్ అయినా సరే, ఆ పర్సన్ విషయంలోనేంటంటే మీరు రకరకాలుగా ఆలోచించి, రకరకాలుగా డెసిషన్స్ తీసుకోవడం లాంటివి చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఫైనల్‌గా మీరేంటంటే స్టేబుల్‌గా థింక్ చేస్తున్నారండి. అంటే మీకు కొన్ని అర్థమయ్యాయి. మీరు అంటే ఎక్కడున్నారు? ఏం జరుగుతుంది? ఈ సిట్యుయేషన్ మీకు అంటే పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలంటే మీరు స్లో డౌన్ అయ్యి అన్నీ కన్సిడర్ చేయాలి. ప్రతి సైడ్ నుంచి కూడా థింక్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక క్లారిటీ మీకొచ్చింది. ఈ పాయింట్‌లో మీకేంటంటే కొంత భయం వేయడం కానీ, థింగ్స్ వర్కౌట్ అవ్వవేమో ఆర్ మీరు అనుకున్న దానికి రివర్స్‌లో జరుగుతుందేమో అనే ఫీలింగ్ కూడా మీలో క్రియేట్ అవుతుంది. బట్ నిజానికి మీరేంటంటే మీ లైఫ్‌లో ఒక బెస్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతున్నారండి. గుడ్ థింగ్స్ జరగడానికి ఇక్కడ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీ కర్మ అనేది నాకు తెలిసి మీరు మోస్ట్‌లీ క్లియర్ చేసుకున్నారండి. అంటే ఇప్పుడు ఈ ఒక్క సిట్యుయేషన్ వల్ల మీరేంటంటే ఒక 50% కర్మాని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మీ లైఫ్‌లో ఓవరాల్‌గా చూసినప్పుడు. సో ఈ 50%లో మోస్ట్‌లీ ఒక 30% ఆర్ 35% వరకు క్లియర్ అయిపోయినట్టే ఉంది. సో ఇంకా కొంత ఉంది. అందుకే మీరేంటంటే ఇక్కడ స్లో డౌన్ అయ్యి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందండి. అలా అని చెప్పి ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంకా అంటే ఒక 15% ఉంది. సో దీన్ని మేము ఎలా క్లియర్ చేసేది? అసలు మా వల్ల అవుతుందా లేదా? ఇలా ఏం ఆలోచించొద్దండి. ఎందుకంటే ఇక్కడ నాకు అంటే మీ కార్డ్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే కొన్ని ఫియర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇది రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయం అనుకోండి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు ఆర్ ఈ పర్సన్స్ మనతో కోఆపరేట్ చేయరు. వీళ్ళు మనకి థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తారు. సో అసలు మనం ఇక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? అసలు మనం ఇక్కడ ఒక స్టెప్ వేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం? అసలు ఇది మనకి మంచిదేనా? కాదా? మన పరిస్థితి ఏంటి? ఇలా రకరకాలుగా మీకు ఆలోచనలు వస్తుండడం కానీ, భయం వేస్తుండడం కానీ అన్నీ జరుగుతాయి. అంటే ఎక్కడో మీరు ఆ పాజిటివిటీని సెన్స్ చేస్తున్నారు. లైక్ మీకు జస్టిస్ జరుగుతుంది. గుడ్ థింగ్స్ జరుగుతాయి అని అర్థం చేసుకుంటున్నారండి. అది మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో రియల్. ఎందుకంటే మీరు కర్మాని క్లియర్ చేసుకుంటూ వెళ్తుండడం వల్ల మీరేంటంటే ఆ లైట్‌ని ఫైనల్‌గా చూడగలుగుతారు. సో ఆల్రెడీ లైట్‌ని చూడడం స్టార్ట్ అయ్యింది. కంప్లీట్‌గా మీరు డార్క్‌నెస్‌లో ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. కాకపోతే ఈ టైంలోని మీరు స్లో డౌన్ అయ్యి ఇంకా ఏం తెలుసుకోవాలి? ఇంకా సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది? ఇంకా అంటే మీరిక్కడ ఏం ల్యాక్ అవుతున్నారు అని ఇవి తెలుసుకునే ఈ ప్రాసెస్‌లో ఉన్నారు. అంటే ట్రావెల్ అవుతున్నారండి. ఇంకా డెస్టినేషన్‌కి రీచ్ అవ్వలేదు కదా! సో ఈ ప్రాసెస్‌లోని మీకేంటంటే కొన్ని అర్థమవుతున్నప్పటికీ కూడా మీలో భయం ఉండడం కానీ, ఆర్ థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేరేమో, పర్సన్స్ మీకు కోఆపరేట్ చేయరేమో అనిపించడం కూడా రియలే. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. పాస్ట్‌లో సిట్యుయేషన్ అనేది మీకు వర్కౌట్ అవ్వలేదు అంటే దానికి రీజన్ మీరు కొంత ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేశారు. అండ్ ఒక చైల్డ్ లైక్ ఎనర్జీతో థింగ్స్‌ని ఆపరేట్ చేశారండి. ఏదో అయిపోవాలి అనే ఒక డెస్పరేషన్ ఆర్ ఇలా జరిగితే బావుంటుంది. నా వరకు నాకిలా అనిపిస్తుంది అనుకోని ఏదో అంటే అలాంటి ఒక ఎనర్జీతో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్లారు కాబట్టి వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే కర్మాని కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం మీలోనేంటంటే ఈ స్టెబిలిటీ అనేది వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు కొంత థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, ఆర్ ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలుసుకోవడం కానీ, ఆర్ అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి? అంటే ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి అనే ఒక వేలో కాకుండా, ఆర్ ఔట్‌కమ్ ఇలా వస్తుందేమో అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో కూడా కాకుండా, మీ వైపు నుంచి
మీరు కరెక్ట్ చేయాల్సింది ఏంటి? అలా అని చెప్పి ఈ ప్రాసెస్‌లోని మీరు ఎదుటి వ్యక్తుల గురించి ఆర్ ఎదుటి సిట్యుయేషన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీ వరకు మీరు ఆలోచించుకొని ఈ సిట్యుయేషన్‌ని నేను హ్యాండిల్ చేయగలను. సో, ఈ సిట్యుయేషన్‌ని ఇలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది. ఆర్ పర్సన్స్ ఏంటంటే ఇలా ఉంటే బావుంటుంది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళలా ఉండకపోయినా మన వైపు నుంచి మనం ఏంటంటే ఇలా ఉండి ఆ పర్సన్స్‌ని డీల్ చేస్తే కొంతవరకు మనకి ఈజీ అవుతుంది అని మీరు ఇలా కొంత క్లారిటీ తెచ్చుకొని స్టెబుల్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగాను ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రావడమే కాదండి, డెఫినిట్‌గా హ్యాపీగా కూడా ఉంటారు. ఎందుకంటే గుడ్ కర్మ అండి. ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిందంతా బ్యాడ్ కర్మ. మెయిన్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీ కర్మని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇదంతా కూడా ఎక్స్‌పీరియన్స్ చేశారు. బట్ వచ్చే రోజుల్లో గుడ్ కర్మని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇదైతే అంటే దగ్గరలోనే ఉంది. బట్ మరీ వెంటనే జరిగిపోదండి. కొంత టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇంకా ఉంది క్లియర్ చేసుకోవాల్సింది. సో, ఈ క్లియర్ చేసుకోవడం అనే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడే ఔట్‌కమ్ వచ్చేస్తుంది. ఇప్పుడే థింగ్స్ వర్కౌట్ అయిపోతున్నట్టు అనిపిస్తది కానీ అవి జరగవు. లాగ్ అవుతుంటదన్నమాట. మీరేంటంటే ఇంకా థింక్ చేయాల్సిన పరిస్థితి రావడం, ఆర్ ఇంకా అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారో అని భయపడడం అండ్ కొన్ని స్టెప్స్ వేయాల్సిన పరిస్థితి అన్నీ ఉంటాయండి. అదంతా ఎందుకంటే ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి. దాని అర్థం ఏంటంటే థింగ్స్ మీ ఫేవర్‌లో టర్న్ అవ్వట్లేదు ఆర్ మీరేంటంటే ఇలానే లైఫ్ అంతా ఉంటారు అని కాదు. ఎందుకంటే ఇదొక ఫేజ్ అండి. సో, ఈ ఫేజ్ అనేది సూన్ ఆర్ లేటర్ ఎండ్ అవుతుంది. కాకపోతే మీకు కూడా ఆ పేషెన్స్ ఉండాలి. అండ్ థింగ్స్‌ని డీల్ చేస్తున్నప్పుడు కేర్‌ఫుల్‌గా డీల్ చేయాలండి. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్‌తోని మీరు ఎప్పుడైతే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారో ఒకవేళ మీకు ఇది అవ్వట్లేదు, నేను మెచ్యూర్డ్‌గా థింక్ చేయలేకపోతున్నాను, నాకు ఆ స్టెబిలిటీ లేదు అనిపించినప్పుడు మీరు ఎవరైనా పర్సన్‌ని ఇన్వాల్వ్ చేయడం, లేకపోతే కొంచెం మీకంటే ఎల్డర్లీ పర్సన్స్ ఎవరైనా ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళని మీరేంటంటే గైడ్ చేయమని అడగడం ఆర్ వాళ్ళ అడ్వైస్ తీసుకొని దాని ప్రకారం కొంత థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం చేస్తే బెటర్ అండి. సో, అలా మీరు చేసినా సరే సిట్యుయేషన్స్ మీద మీకు ఎంతో కొంత క్లారిటీ రావడమే కాదు, మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా డీల్ చేయగలుగుతారు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడిటేషన్ చెయ్యాలండి. ఎవ్రీడే కూడా ఒక 20 మినిట్స్ అయినా సరే మినిమమ్ మెడిటేషన్ అయితే చెయ్యండి. ఆ కామ్‌నెస్‌ని సెన్స్ చేయండి. అండ్ థింగ్స్ అంటే ఎలాగా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి రష్ అయిపోవడానికి ఏం లేదు. మీరు ఆల్రెడీ పాస్ట్‌లో రష్ అయిపోయారు అలానే. బట్ ఇప్పుడైతే ఏం రష్ అవ్వట్లేదులెండి. న్యూట్రల్‌గానే థింక్ చేస్తున్నారు. బట్ ఇంకా కామ్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎక్కడో కానీ మీలోని అంటే ఆ అన్‌ఈజీ ఫీలింగ్ అనేది ఉంది. ఎందుకో కానీ ఇంకా కొన్ని థింగ్స్‌ని సెటిల్ చేయలేకపోతున్నారు. అంటే ఆ స్టెబిలిటీ అనేది మిస్ అవుతుందండి. కొన్ని సార్లు చాలా కామ్‌గా, చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారు. బట్ కొన్ని సార్లు అంటే మీ ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే థింగ్స్ అనేవి ఇంత మెస్సీ అయిపోయాయి, మీ ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అయిపోయాయి, మీరేంటంటే చాలా టైమ్ ఇన్వెస్ట్ చేసేసారు అనే పాయింట్ దగ్గర డిస్టర్బ్ అవుతున్నారు. సో, దానివల్ల కొంత అంటే మీ వే ఆఫ్ థింకింగ్ అనేది మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని కొంతవరకు కాంప్లికేట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఎవ్రీడే కూడా మెడిటేషన్ అయితే చేయండి. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు ఏంజెల్స్ సపోర్ట్ బాగా ఉందండి. యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద బాగా వర్క్ చేస్తుంది. సో, మీరు అంటే మెడిటేషన్ చేసినప్పుడు అది మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. అంటే ఆ కనెక్షన్ అనేది మీకు అర్థమవుతుందండి. ఏంజెల్స్‌తో మీకు కనెక్షన్ ఉంది. లేకపోతే యూనివర్స్ గైడ్ చేస్తూనే ఉంది. సో, అంటే మీరే అది అర్థం చేసుకోలేకపోతున్నారు అని మాత్రం క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మిమ్మల్ని మీరు ఫర్‌గివ్ చేయాలండి. అండ్ ఆ పర్సన్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా ఫర్‌గివ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇలా అంటే గ్రడ్జెస్ హోల్డ్ చేస్తున్నంత వరకు ఆ పీస్‌ని ఫైండ్ చేయలేరండి. మీ ఆన్సర్స్ మీకు దొరకవు. అంటే ఒక పర్సన్‌ని మీరు హేట్ చేస్తున్నప్పుడు ఆ హేట్రెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎలా అనుకుంటారంటే వాళ్ళకి బ్యాడ్ థింగ్స్ జరగాలి ఆర్ వాళ్ళేంటంటే డెస్ట్రాయ్ అయిపోవాలి ఇలా అనుకుంటారు. బట్ ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఒక పర్సన్‌కి బ్యాడ్ జరగడం ఒక్కటే సొల్యూషన్ కాదు. ఆర్ అట్‌లీస్ట్ అంటే ఒక పర్సన్ విషయంలో ఇలానే జరగాలి అని డిసైడ్ అవ్వడానికి ఎవరికీ కూడా అలాంటి రైట్ ఉండదండి. అంటే మీకు బ్యాడ్ జరిగింది అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే మీరు కర్మాని క్లియర్ చేసుకోవాల్సుంది. అందుకే ఇలాంటి పర్సన్స్‌ని మీట్ అయ్యారు. అది ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు ఆ పర్సన్ అలాంటివి చేసినందుకు వాళ్ళు కర్మని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. బట్ వాళ్ళకి ఇదే జరగాలి ఆర్ ఇలానే ఉండాలి అనేది మీరు డిసైడ్ అవ్వకూడదు. ఆ రైట్ ఏంటంటే మీకు లేదు.
సో అది మాత్రం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల కూడా టైం అనేది లాగ్ అవుతూ ఉండొచ్చండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇంకా ఇంకా పరీక్షిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక కర్మ ఉంటది కదా! మనం మాట్లాడే మాటలు కూడా ఎదుటి వ్యక్తికి చెడు జరగాలి అనుకున్నప్పుడు ఆ టైం పీరియడ్ అనేది లాగ్ అవుతూ ఉంటదండి. అంటే మనకి కూడా ఆ పెయిన్ అనేది ఉండాలి అన్నట్టుగా. సో అలాంటి పనులు ఎవరు చెయ్యొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు కూడా కర్స్ చేసుకోవద్దండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌కి ఆర్ వాళ్ళు కొన్ని చేసిన పనులకి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు అనే వేలోని వాళ్ళని వాళ్ళు కర్స్ చేసుకోవడం కానీ, ఆర్ వాళ్ళ సోల్‌ని కర్స్ చేయడం కానీ ఇలాంటివేవో చేస్తుంటారండి. అంటే పాస్ట్ యాక్షన్స్ అనేవి కరెక్ట్‌గా లేకపోవడం వల్ల ఆర్ పాస్ట్‌లో థింగ్స్ అనేవి అంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల అది వాళ్ళ ఫాల్ట్‌లా ఫీల్ అయ్యి కూడా ఇలాంటి బ్లేమ్ అనేది పెట్టుకుంటారు. సో, బేసిక్‌గా అలాంటివి కూడా చేయొద్దండి. దానికి రీజన్ ఏంటంటే మీరు కూడా అంటే ఇది ఊహించలేదండి. ఇప్పుడు మీకు బ్యాడ్ జరుగుతుందంటే మీరు అలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారు? మిమ్మల్ని మీరైనా అట్‌లీస్ట్ హార్మ్ చేసుకోరు కదా! ప్రపంచంలో ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి హార్మ్ చేయొచ్చండి. అది ఓకే. బట్ ఎవరిని వాళ్ళు ఇంటెన్షనల్‌గా హార్మ్ చేసుకోరు. సో, మీరు అది అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది కర్మ అండి. మీ కర్మను క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేశారు. బట్ దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటే ఇదంతా క్లియర్ అయిపోతుంది. ఆర్ మీరేంటంటే ఫ్రీ అయిపోతారు అనేది రాంగ్ అండి. ఆర్ పర్సన్స్‌ని బ్లేమ్ చేయడం వల్ల మీరేంటంటే ఫ్రీ అయిపోతారు అనేది రాంగ్. ఇఫ్ వాళ్ళు నిజంగానే రాంగ్ చేస్తే వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. బట్ మీరేంటంటే వాళ్ళని కర్స్ చేయడం అయితే కరెక్ట్ కాదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఎప్పుడైతే కొన్ని కరెక్ట్‌గా డిసైడ్ అవుతారో ఇది చేస్తే బావుంటుంది, అది ఇలా ముందుకు వెళ్తే బావుంటుంది అని ఇంకా మీకు అనిపిస్తదో మీరు ఒక్కొక్క స్టెప్పు ముందుకు వేయొచ్చండి. స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డివైన్ టైమ్ కాకపోవడం వల్ల మీరేంటంటే రష్ అవ్వకుండా స్టాప్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు యూనివర్స్ నుంచి ఆ కోఆపరేషన్ దొరకలేదండి. బట్ ఇప్పుడు మీకు అంటే ఏం చేయాలి? ఫైనల్‌గా మీ లైఫ్‌లోని మీరు అంటే ఎలాంటి స్టెప్స్ ముందుకు వేస్తే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొస్తారు అని మీకు అర్థమైన తర్వాత ఒక్కొక్క స్టెప్ మీరు ముందుకు వేసిన తర్వాత మీ లైఫ్‌లోని చేంజెస్‌నైతే క్లియర్‌గా చూస్తారండి. సో, కంప్లీట్‌గా మీరు స్టాప్ అయిపోవాల్సిన అవసరం లేదు. వన్స్ మీ క్లారిటీ మీరు తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయొచ్చండి. అంటే ఈ టైంలో రిస్క్ కూడా తీసుకోవచ్చు అని చెప్తాను నేను. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీరిప్పుడు ఎలాంటి కర్మని ఎదుర్కొంటారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేసినట్టు అనిపించాయండి. అంటే ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ మాత్రం మీ లైఫ్‌లోని అంటే మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీరేంటంటే చాలా హార్డ్‌షిప్స్ ఫేస్ చేశారు. అనుకున్న టైంలో వర్కౌట్ అయింది. సో, బేసిక్‌గా అదేంటంటే ఒక బ్లెస్సింగ్ లానే మీరైతే కన్సిడర్ చేశారు. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఇప్పటికే చాలా సఫర్ అయ్యారండి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు ఏది కోరుకున్నా సరే అదేంటంటే మీరు అనుకున్నంత ఈజీగా మీకు దొరకలేదండి. అంటే అలాంటి ఒక కర్మాని మరి మీరు తెచ్చుకొని ఉండొచ్చు ఈ లైఫ్‌లోకి. సో, దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడు కూడా ఏది అనుకున్నంత గొప్పగా జరగలేదు. బట్ ఈ సిట్యుయేషన్ ఏదో కానీ మీకు బాగా వర్కౌట్ అయింది. లిటరల్‌గా మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయ్యాయి అనే ఫీలింగ్ అయితే మీకొచ్చింది. ఇది మీ గుడ్ కర్మ వల్లనే అని మీరు అనుకున్నారు. బట్ ఇలా మీరు అనుకున్నన్ని రోజులు పట్టలేదండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. మీరు కూడా అనుకోలేదు. డిజాస్టర్ అయిపోయిందండి. ఇదేం సిట్యుయేషనో నాకు తెలీదు కానీ మీరు ఒక సిట్యుయేషన్ బ్లెస్సింగ్ అని కన్సిడర్ చేసింది అంటే అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలోని చేంజ్ అయిపోయింది. మీరు ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారండి. ఇక్కడ అంటే మీరు అనుకోవచ్చు ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌కి సంబంధించిందయితే కంప్లీట్‌గా వ్యక్తే రాంగ్ చేశారు అని. బట్ ఇదేంటంటే ఆ వ్యక్తి కూడా వాంటెడ్‌గా చేసిందయితే కాదు. మీ ఎదరి మధ్యలో కూడా సిట్యుయేషన్స్ అనేవి అలా చేంజ్ అయిపోయాయండి. ఎందుకంటే జనరల్‌గా ఒక సిట్యుయేషన్‌లో ఒకటి పాజిటివ్‌గా జరుగుతది అనుకున్నప్పుడు నెగెటివ్‌గా జరిగితే ఫస్ట్ అంటే హ్యూమన్ నేచర్ ప్రకారం సిట్యుయేషన్‌ని బ్లేమ్ చేయడం కానీ, పర్సన్‌ని బ్లేమ్ చేయడం కానీ చేస్తాం కానీ, జనరల్‌గా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక రకమైన కర్మ ఉన్నప్పుడు ఆర్ ఆ సిట్యుయేషన్‌తో మీకు అలాంటి కర్మ ఉన్నప్పుడు అది మీరు ఫేస్ చేయాల్సిందేనండి. సో, అక్కడ మీరేంటంటే పర్సన్‌ని బ్లేమ్ చేయడం ఆర్ సిట్యుయేషన్‌ని బ్లేమ్ చేయడం అదంతా వేస్ట్. సో,
సో మీరేంటంటే ఇంకా ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే జరిగిందో అసలు మీరు కూడా ఊహించలేదు ఇలా అవుతుందని. ఎందుకంటే అప్పటి వరకు అంతా మంచిగానే ఉంది, మంచిగానే వెళ్తుంది. మీరేంటంటే డేస్ బెటర్ అవుతున్నాయని ఫీల్ అవుతున్నారు. సో ఇంకా ఇలా అనుకున్న టైంలో అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది జరిగిపోయింది. ఇది ఎలా జరిగిందో కూడా మీకు అర్థం కాలేదు. బట్ జరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి మీకేంటంటే ఇదేంటి అసలు లైఫ్ ఇలా చేంజ్ అయిపోతుంది. అంటే ప్రతిసారి మనకి ఏదైతే జరుగుతుందో అదే మళ్ళీ మళ్ళీ జరుగుతుందేంటి అనే ఫీలింగు. సో ఇదేంటంటే మీ కర్మని మీరు క్లియర్ చేసుకునే ప్రాసెస్‌లోని అంటే ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు కూడా మీరేంటంటే ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. ఎలా అంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ మీరు వచ్చే రోజుల్లో ఈ సిట్యుయేషన్ వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో కూడా మీకు క్లారిటీ లేదు. యాక్చువల్‌గా మీ లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. ఇది బ్యాడ్ కర్మ వల్ల జరిగిందే అయ్యుండొచ్చు. బట్ ఈ సిట్యుయేషన్ కానీ, ఈ పర్సన్ కానీ బ్యాడ్ కర్మ కాదండి. వాళ్ళ వల్ల మీరేంటంటే కర్మని క్లియర్ చేసుకోవాల్సుందండి. అంతే. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ టైంలోని కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. మీకెలా అనిపిస్తదంటే ఈ టైంలో కూడా ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాదు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉందండి. అదేంటంటే ఇక్కడ గుడ్ థింగ్స్ జరగడానికి ఛాన్స్ లేదేమో, థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయేమో, అంటే ఇంకా బ్యాడ్ కర్మ అనేది ఎంతో కొంత మీరు క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో, ఆర్ కొన్ని సఫరింగ్స్ అనేవి తప్పవేమో అన్న వైబ్స్ మీకు వస్తుంటాయి. కానీ మీరు ఆలోచించే విధానం కానీ, యూనివర్స్ మీకిస్తున్న సైన్స్ కానీ, ఆర్ మీ సిట్యుయేషన్స్‌లోని అంటే కొన్ని చేంజెస్ రావాలంటే మీలో కొన్ని చేంజెస్ కానీ ఇలాంటివి వస్తేనే మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొస్తారండి. ఈ సిట్యుయేషన్ ఎండ్ అయ్యే టైంకి మోస్ట్‌లీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ సిట్యుయేషన్ వల్ల లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే మీరు ఇదంతా ఎక్స్‌పీరియన్స్ చేయడం జరుగుతుంది. బట్ వన్స్ ఆ కర్మ అనేది క్లియర్ అయిన తర్వాత ఇక్కడ సిట్యుయేషన్స్ చాలా బెటర్ అవుతాయండి. ఇఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు అంటే ఇలా చేంజ్ అయిపోయింది, ఇలా జరిగిపోయింది ఏంటి అని మీకు అనిపించినా ఈ సిట్యుయేషన్ ఎండ్ అయ్యేసరికి మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. అంటే ఈ పర్సన్‌తో హ్యాపీ ఎండింగ్ దొరుకుతుంది అనే మాట నేను చెప్పను కానీ బట్ డెఫినిట్‌గా ఆన్సర్స్ మీకు చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటాయండి. అంటే మేబీ ఇంత స్ట్రగుల్ నేను ఫేస్ చేసింది ఇందుకేనా అనే ఫీలింగ్ వస్తది. సో ఈ టైంలోని మీ ఆలోచనలు కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. అంటే ఎలా చెప్పాలంటే చాలా ఫోకస్డ్‌గా, డిటర్మైన్డ్‌గా ఉండాలి. అంటే ఇది నేను చేయాల్సిన అవసరం ఉంది. సో చేస్తాను. ఇక్కడ నేను ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఆలోచిస్తాను. కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందండి. అదేంటంటే మీరు మీ ఎమోషన్స్‌ని కానీ ఇక్కడ పెట్టుకొని లైక్ మీ ఫీలింగ్స్‌తోని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే మీరు ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేయడానికి ఛాన్స్ ఉందండి. బట్ మీరిక్కడ న్యూట్రల్‌గా థింక్ చేసినప్పుడు అసలు రియాలిటీలో సిట్యుయేషన్ ఏమవుతుంది? ప్రాక్టికల్‌గా మీ అప్రోచ్ ఎలా ఉంది? అని మీరు కొంత ఆలోచించినప్పుడు మీలో ఎలాంటి చేంజెస్ రావాలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరేంటంటే కంఫర్ట్ జోన్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అంటే మీకిక్కడ ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆర్ మీకిక్కడ ఏంటంటే ఏది ఈజీ అనిపిస్తుందో అంటే ఆ రియాలిటీని మీరు ఫేస్ చేయడానికి రెడీగా లేరో దాని ప్రకారం మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే థింగ్స్ ఏంటంటే మెస్సీ అయిపోతున్నాయి. మీకిక్కడ నేను చెప్తుంది కానీ ఎగ్జాక్ట్‌గా జరుగుతుంటే మీ వైపు నుంచి కొన్ని చేంజెస్ రావాలి అనేది ట్రూత్ అండి. అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలి. యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరక్కడ అంటే మీ ఇన్‌స్టింక్ట్స్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్తుంది కానీ, ఆర్ ఈ సిట్యుయేషన్‌లో మీరు కంఫర్టబుల్‌గా చేయాలనుకుంది కానీ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోతారండి. అసలు డౌట్ కూడా పెట్టుకోవద్దు. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ ఒక పర్సన్‌ని మీరు ఫాలో అయినా మీ ఎమోషన్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు రైట్ అయినా, రాంగ్ అయినా ఎమోషన్స్ అనేవి ఉంటాయి. సో, ఈ ఎమోషన్‌తోని బయాస్డ్‌గా థింక్ చేస్తుంటారు. జనరల్‌గా న్యూట్రల్‌గా థింక్ చేయడం వేరు. ఎమోషన్స్ ఉన్నప్పుడు వాటిని కన్సిడర్ చేసి థింక్ చేయడం వేరు. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ కూడా తెలియాలని చెప్తానండి. ఈ డిఫరెన్స్‌ని మీరు తెలుసుకొని థింగ్స్‌ని కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే ఈ సిట్యుయేషన్ మీకేంటంటే చేంజ్ అవుతుందండి. ఇది మీరేంటంటే వచ్చే రోజుల్లోని ఒక గుడ్ వేలో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ మీకేంటంటే ఫైనల్‌గా రిలీఫ్ కూడా దొరుకుతుంది. బట్ మీరేంటంటే పార్షియల్‌గా ఉంటూ పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఒక వ్యక్తి సిట్యుయేషన్‌లోని మీ కంఫర్ట్ ప్రకారం మీరు థింక్ చేయడం కానీ, ఆర్ అంటే ఈ టైంలోని మీరేంటంటే చేంజ్ అవ్వకుండా ఇలానే ఉండి థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకోవడం కానీ ఇవి కరెక్ట్ కాదు. ఎందుకంటే క్లియర్‌గా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. మీరు మీ కర్మాని క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేస్తున్న వేలో మీరు చేంజెస్ తీసుకురండి. యూనివర్స్ ఆల్రెడీ మీకు సైన్స్ ఇస్తుంది.
ఆర్ మీకు ఏంటంటే కొన్ని అర్థం అవుతున్నాయి, సెన్స్ చేస్తుంటారండి. ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు 100% సెన్స్ చేయకపోయినా కనీసం ఒక 70% అయినా వాళ్ళు సెన్స్ చేస్తూ ఉంటారు. అదే రియల్ అని వాళ్ళకి అనిపిస్తుంటది, కానీ అయినా అది వాళ్ళు ఫాలో అవ్వరండి. ఏమవుతుందో చూద్దాంలే, ఆ టైంకి అలా అయిపోని అన్నట్టు ఉంటారు. సో అలా మీరు ఉంటే ఖచ్చితంగా మీరు ఈ సిచ్యువేషన్ లో ట్రాప్ అయిపోతారండి. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని మీ కంఫర్ట్ జోన్ ని మీరు విడిచిపెట్టేసి థింగ్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసిన తర్వాతే ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వస్తారు. సో బేసిక్ గా మీ లైఫ్ లో మీరు ఇప్పుడు అంటే ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఇక్కడ మీరు ఎంత న్యూట్రల్ గా థింక్ చేసి కొంచెం అంటే ఫోకస్ చేసి అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ మీరు ఏం చెయ్యాలి, అసలు మీలో ఎలాంటి చేంజెస్ ఈ టైంలో వస్తే ఈ సిచ్యువేషన్ లో మీకు మంచిది, ఇలా మీరు అన్ని ఆలోచించుకొని మీరు దీన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు వేరే వ్యక్తుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినా ఆర్ ఒక సిచ్యువేషన్ కి మీరు ఏంటంటే ఇలానే వర్కౌట్ అవ్వాలి అనుకొని బయాస్డ్ గా థింక్ చేస్తున్నా ఇక్కడ మీరు ఏంటంటే మరి కొంచెం కర్మాన్ని క్రియేట్ చేసుకోవడము జరుగుతుంది. అండ్ అది క్లియర్ చేసుకోవడానికి కూడా టైం పట్టేస్తుందండి. సో అంటే సఫరింగ్ అనేది తప్పదు, మరి ఇంకా దానికి ఎవరు ఏం చెప్పేదేం లేదు. కానీ మీ సిచ్యువేషన్ లో కానీ నేను చెప్తున్నట్టే మీరు ఉంటే చేంజెస్ అయితే రావాలి, అది మాత్రం అర్థం చేసుకోండి. అండ్ అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను క్లియర్ గా చెప్తున్నానండి, ఈ టైంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆర్ మీరు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో మీరు ప్రెసెంట్ బ్రేక్ తీసుకోవాలండి, స్టాప్ అవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మిమ్మల్ని వాచ్ చేస్తున్నారండి. స్పిరిట్ గైడ్స్ కానీ ఏంజల్స్ కానీ లేకపోతే వాచర్స్ అని అంటారు. సో వాళ్ళు కానీ ఉన్నారండి. సో మీ చుట్టూ ఎప్పుడూ ఉంటారు, జనరల్ గా అందరు చుట్టూ ఉంటారు. కానీ మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే ఈ టైంలో మీరు తీసుకుంటున్న యాక్షన్ కానీ లేకపోతే మీరు థింగ్స్ ని డీల్ చేస్తున్న వే, లైక్ థింక్ చేస్తున్న వే అయినా అట్లీస్ట్ మీ ట్రామాతో ఇవన్నీ చేస్తున్నారంటండి. ఎందుకో కానీ ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ టైంలోని మీలో ఆ ఇన్నర్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీల్ అవ్వలేదు. వాళ్ళు హీల్ అవ్వకుండా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతుంటే ఆ పర్టికులర్ ఎనర్జీతో మీరు థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నారండి. సో దానివల్ల ఏమవుతుందంటే థింగ్స్ అనేవి మెస్సీ అయిపోతున్నాయి. రెస్ట్లెస్ గా ఫీల్ అవుతూ ఉండడం కానీ ఈ టైంలో ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడాలి అనిపించకపోవడం, ఎవరైనా మాట్లాడుతున్నా ఇరిటేషన్ రావడం, అసలు ఏ పని చెయ్యాలి అనిపించకపోవడం, అసలు ఏం చేయాలో అర్థం కాకపోవడం, అంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవడం, లేకపోతే ఇది మీకు పనిష్మెంట్ లా అనిపించడం, అసలు మీ లైఫ్ ఎటువైపు వెళ్తుందో మీకు అర్థం కాకపోవడం, ఇలాంటివన్నీ మీకు జరుగుతూ ఉండాలండి. నేను చెప్పింది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే మీ సోల్ చాలా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతుంది. మీరు ఏంటంటే ఇది తీసుకోలేకపోతున్నారండి, అంటే ఇది మీరు హ్యాండిల్ చేయలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా మీరు సఫర్ అవడం కన్ఫర్మ్ గా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీలో ఆ ట్రామా అనేది ఉందండి. ఇది ఎయిదర్ చైల్డ్హుడ్ ట్రామా అయినా అవ్వాలి, ఆ పాస్ట్ ట్రామా అయినా కూడా అవ్వాలి. కొంతమందికి ఏంటంటే చైల్డ్హుడ్ లో కూడా చాలా సఫరింగ్స్ ఉంటాయండి. ఆ టైంలో వాళ్ళు ట్రామాను క్రియేట్ చేసుకుంటారు. సో అది వాళ్ళలోని స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల కూడా అది ఏమవుతుందంటే టైం వచ్చినప్పుడు ట్రిగ్గర్ అయిపోతుంటది. సో ఇది పాస్ట్ ట్రామా అయినా కూడా అంతే. పాస్ట్ లో ఏవో సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు అంటే అది మీ వల్లే జరిగినప్పుడు మిమ్మల్ని మీరు కామన్ గా బ్లేమ్ చేసుకోవడం జరుగుతుంది. సో మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటే అది ఓకే, కానీ ఇలా బ్లేమ్ చేసుకొని మీలో అంటే ఒక సైడ్ ని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆ షాడో సైడ్ ని ఎంబ్రేస్ చేసుకోలేకపోతుంటారు. అంటే మిమ్మల్ని మీరే జడ్జి చేసుకుంటుంటారు. అంటే జనరల్ గా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని జడ్జి చేయడం వేరు, కానీ మీలో ఉన్న ఆ షాడో సైడ్ ని మీరు ఎప్పుడైతే అంటే ఎంబ్రేస్ చేసుకోకుండా జడ్జి చేస్తుంటారో సో డెఫినెట్ గా మీకు తెలియకుండానే మీరు ఏంటంటే ఒక నెగిటివ్ పర్సన్ లా చేంజ్ అవడం కానీ ఆర్ థింగ్స్ ని ఒక నెగిటివ్ వేలో ఆపరేట్ చేయడం కానీ జరుగుతూ ఉంటదండి. సో ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అదేంటంటే డెఫినెట్ గా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లోని మీరు మాత్రం థింగ్స్ ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయాలని చూడొద్దు, ఆర్ వెంటనే ఒక డెసిషన్ తీసుకుని ఇదే చేసేయాలి అని కూడా వద్దండి. యాక్చువల్ గా మీలో ఉన్న ఈ సైడ్ మాత్రం చేంజ్ అవ్వాలండి. ఎందుకంటే ఈ సైడ్ కానీ చేంజ్ అవ్వకపోతే ఈ సిచ్యువేషన్ ని మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేరు. ఇక్కడ మీలో చేంజెస్ రావాలి అని క్లియర్ గా యూనివర్స్ చెప్పింది. సో ఎందుకు అంటే
మీరు ఈ టైంలో ఈ వెర్షన్లో కానీ థింగ్స్ను ఆపరేట్ చేస్తే ఖచ్చితంగాను ఇది డిజాస్టర్ అవుతుందండి. ఆల్రెడీ డిజాస్టర్ అయింది. యాక్చువల్గా ఇది డిజాస్టర్ అయినప్పుడు మీరు అనుకొని ఉండొచ్చు ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ ఆర్ ఆ సిచ్యువేషనే రెస్పాన్సిబుల్ అని. కానీ ఆ పర్సన్ ఎంతైతే రెస్పాన్సిబుల్ మీరు అంతే రెస్పాన్సిబుల్ అండి. ఆర్ మీకు తెలియకుండానే మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ ని కాంప్లికేట్ చేసేసారు. ఎయిదర్ మీరే రెస్పాన్సిబుల్ అయినా కూడా అవ్వచ్చు, వాళ్ళే రెస్పాన్సిబుల్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో అందుకే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇకనైనా సరే మీరు కొంత హీల్ అయ్యి కొంత బెటర్గా ఫీల్ అయిన తర్వాత మీ వైపు నుంచి ఏం జరిగింది, ఆపోజిట్ సైడ్ నుంచి ఏం జరిగింది, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ వైపు నుంచి మీరు ఆలోచించుకొని చేయడం అనేది ఓకే అండి. కానీ మీ వైపు నుంచి మీరు ఆలోచించినప్పుడు అది ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మీకు మీరు కొత్త ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసుకున్నట్టు కూడా ఉండకూడదండి. మీరు ఎప్పుడైతే ఇలా బ్యాలెన్స్డ్ గా థింక్ చేయగలుగుతున్నారో మీకు కొంత అర్థమవుతుంది. మీరు ఏంటంటే అలా రెస్ట్లెస్ గా ఫీల్ అవ్వట్లేదు. సో ఇప్పుడు పర్వాలేదు అనుకున్న టైంలోని మోస్ట్లీ డెసిషన్స్ తీసుకుని యాక్షన్ తీసుకోవడం అయితే మంచిది. ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే టైం అయిపోతుంది, వెంటనే అన్ని క్లియర్ అయిపోవాలి అని అనుకోవద్దండి. క్లియర్ అవుతుంది, కానీ మీరు హీల్ అయితేనే ఇంకా బెటర్ గా క్లియర్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ పర్సన్ ఆర్ ఆ సిచ్యువేషన్ కి ఎంత అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో వాళ్ళు అక్కడ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మీరు వర్క్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అంటే ఒక వ్యక్తికి సంబంధించింది అనుకోండి, 50% వాళ్ళు వర్క్ చేస్తే 50% మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ 50 అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళు చూసుకుంటారు. బట్ మీ 50 అనేది మీరు చేయాలి. కాబట్టి మీరు ఇలా ట్రామాలో ఉండి మీరేంటంటే హీల్ అవ్వకుండా థింగ్స్ ని మీకు నచ్చినట్టుగా మీరు ఆపరేట్ చేసినప్పుడు ఇది కాంప్లికేట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా కొంత మీరు కూల్ అయ్యి కొంత పాజ్ తీసుకొని కొంత సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని అప్పుడు ఇవి డీల్ చేస్తే మీకే మంచిదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ పిక్ చేసుకున్నారో సో మీకోసమేనండి రీడింగ్. చూద్దాం అసలు మీరు ఇప్పుడు ఎలాంటి కర్మని ఎదుర్కొంటారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే పాస్ట్ లో మీరు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారండి. యాక్చువల్గా మీకు ఎలా చెప్పాలంటే కొన్ని సిచ్యువేషన్స్ అని నేను మాట్లాడలేండి. బట్ ఒక సిచ్యువేషన్ అయితే మాత్రం ఉంది. ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీకు అంటే అంత న్యాచురల్ గా కనెక్టింగ్ గా అనిపించలేదు, కానీ బట్ కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడో కానీ పాజిటివ్ గా వర్కౌట్ అవుతుంది అనే ఒక హోప్ క్రియేట్ అవ్వడం వల్ల మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ అయ్యారండి. అంటే కర్మ అనేది ఎలా ఉంటుందంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటది అనమాట మనుషుల్ని. ఫస్ట్ అట్రాక్ట్ చేసిన తర్వాత డిసప్పాయింట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. సో బేసిక్ గా మీరేంటంటే ఒక సిచ్యువేషన్ కి అట్రాక్ట్ అవ్వలేదు, కానీ అంటే మీకు తెలియకుండానే మీరు ఇన్వాల్వ్ అయ్యారండి. ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం అనే వేలో కనెక్ట్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి మీకు తెలియకుండానే అటాచ్మెంట్ పెరిగిపోయిందండి. ఇది ఎమోషనల్ కనెక్షన్ అనమాట. అంటే ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేద్దాం, చూద్దాం మన వల్ల అవుతుందో లేదో, మనం ఏంటంటే అంత క్యాపబుల్ లా కాదా చెక్ చేసుకుందాం అనే వేలో సింపుల్ గా స్టార్ట్ చేసి బాగా అంటే దానికి అటాచ్ అయిపోయి ఉండొచ్చండి. అంటే నాకు ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ రావాలి, నేను ఎలా అయినా సరే ఆ సీట్ లో కూర్చోవాలి, ఇలా చేంజ్ అయిపోయి ఉండొచ్చు. ఈవెన్ రిలేషన్షిప్ అయినా అంతే. ఒక పర్సన్ వీళ్ళు అసలు ఏంటి ఎలా ఉంటారో చూద్దాం, అంటే మనకి వీళ్ళ గురించి తెలియదు కదా, సో తెలుసుకుందాం అనే ఈ ప్రాసెస్ లోని బాగా వాళ్ళకి మీరు అటాచ్ అయిపోయి ఉండొచ్చు. అంటే ఇలా ఏంటంటే ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ కార్డ్ సెట్ లో. సో ఇలా మీరు అటాచ్ అయిన తర్వాత ఎందుకో కానీ ప్రతిసారి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా ప్రతిసారి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే ఫలించకపోవడం వల్ల మీకు ఏమనిపించిందంటే మేబీ ఇది నా కోసం కాదేమో, నేను ఎంత ట్రై చేస్తున్నాను, నేను ఇంతలా అంటే ప్రతిసారి కూడా ఎఫర్ట్స్ పెడుతున్నా సరే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఏంటంటే అనుకోవడం, వెళ్ళిపోవడం. అంటే నా పని నేను చూసుకుంటాను, నాకు ఇంక ఇది వద్దు, నేను ఏంటంటే వేరే ప్రయత్నాలు చేసుకుంటాను, ఆర్ అంటే ఈ విషయంలో ఏంటంటే నేను రెడీగా లేను అనేలాగా మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం చేశారు. మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, ఇలాంటిది ఏంటంటే మీ లైఫ్ లోని రిపీటెడ్ గా జరిగినట్టు అనిపిస్తుందండి. అంటే ఈ పాయింట్ లోని మీకు అసలు ఏం కావాలో మీకు తెలియదండి. క్లియర్ గా అంటే అది కావాలి, అది నాకు ఇంపార్టెంటే,
అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అది మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వనప్పుడు ఆర్ మీరు దానివల్ల సఫర్ అయినప్పుడు మీరేంటంటే నాకొద్దు. నేను ఇంత హ్యాండిల్ చేయలేను అని మళ్ళీ అనుకుంటున్నారు. కొంతకాలం సైలెంట్‌గా ఉంటున్నారు. మళ్ళీ ఎందుకో అది దొరికితే బావుంటుంది అనే ఇలాంటి ఒక ఫీలింగ్‌ని క్రియేట్ చేసుకొని ఈ సిట్యుయేషన్‌ని ఏంటంటే కాంప్లికేట్ చేసుకున్నారండి. అంటే యాక్చువల్‌గా ఇది వర్కౌట్ అవ్వదు అన్నప్పుడు మీరొక స్టాండ్ తీసుకున్నా ఆర్ ఇది వర్కౌట్ చేయడం కోసం మీరు కంటిన్యూయస్‌గా ఒక స్టాండ్ తీసుకొనుంటే అంటే ఈ బ్రేక్స్ ఏం లేకుండా కంటిన్యూయస్‌గా మీరు స్టాండ్ తీసుకున్నా ఆర్ వన్స్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంక నాకు వద్దు అని మీరు కంటిన్యూయస్‌గా స్టాండ్ తీసుకున్నా, ఈరోజు మీరు ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉండేవారు కాదండి. ఇది కూడా కర్మాయే. ఎందుకంటే చెప్పాను కదా! అటాచ్‌మెంట్ అనేది వన్స్ పెరిగిపోయిన తర్వాత పెయిన్ అనేది ఇంటెన్స్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా ఈ సోల్‌మేట్ కనెక్షన్స్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్‌లోని లవ్ అనేది ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది ఎమోషన్ అని అంటారు కానీ, నార్మల్‌గా వాటిలో అవన్నీ ఇంటెన్స్‌గా ఉంటాయి. అది కరెక్టే. అండ్ వాళ్ళ మధ్యలోని పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవండి. కానీ ఈ కార్మిక్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ అంటే ఆ లవ్ అనేది చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఆ కనెక్షన్ అనేది ఇంటెన్స్‌గా ఉంటుంది. అందుకే పెయిన్ కూడా ఇంటెన్స్‌గానే ఉంటుంది. నా దగ్గరకొచ్చిన వాళ్ళు పర్టిక్యులర్‌గా ఈ ప్రైవేట్ రీడింగ్స్ చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు, ఇలా రిలేషన్‌షిప్స్ అంటే కొంత వాళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల అంటే కర్మ వల్ల వాళ్ళేంటంటే ఇలాంటివంతా కూడా ఫేస్ చేయడం వల్ల చాలా బాధపడుతుంటారండి. చాలా చాలా డిప్రెషన్‌లో ఉంటారు. అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎనర్జీస్ కూడా చాలా హెవీగా ఉంటాయన్నమాట. అంటే ఆ పెయిన్ అనేది రియల్ అండి. అంత ఇంటెన్స్‌గా ఉంటుంది. సో, బేసిక్‌గా మీ కార్డ్స్‌లో కూడా అలాంటి ఎనర్జీయే ఉంది అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఇప్పుడు చాలా డిప్రెస్డ్‌గా ఉన్నారండి. చాలా డిసప్పాయింట్‌మెంట్. అసలింకా అంటే ఇది వర్కౌట్ అవుతుందని మీకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇదే రిపీటెడ్‌గా జరుగుతుంది. అంటే ఇక్కడ సైకిల్స్‌లో ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుందండి. అంటే ఇది జరుగుతుంది, ఎండ్ అయిపోతుంది అనుకున్న టైంలో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇది ఏంటంటే ఎండ్ అయిపోతుంది. లైక్ ఏంటంటే మీకు ఇది చాలా ట్రబుల్సమ్‌గా ఉందండి. ఈ విధంగా మీరేంటంటే కర్మని ఫేస్ చేస్తున్నారు ఈ టైంలోని. ఇది డెఫినిట్‌గా బ్యాడ్ కర్మయే. గుడ్ కర్మ అయితే మీరు హ్యాపీగా ఉంటారు కదా! సో, ఈ టైంలోనేంటంటే మీరు చాలా కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉన్నారండి. మీ ప్రయారిటీస్ ఏంటో కూడా మీకు అర్థం అవ్వట్లేదు ఇక్కడ. అంటే ఈ సిట్యుయేషన్‌కి ప్రయారిటీ ఇవ్వాలా? మీకు ప్రయారిటీ ఇవ్వాలా? ఏంటి పరిస్థితి అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌కి మీరు ప్రయారిటీ ఇస్తే మీరు సఫర్ అవుతారు అనేది మీకు తెలుసు. అలా అని చెప్పి మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటే ఇంకా ఈ సిట్యుయేషన్ గురించి మర్చిపోవాల్సొస్తుంది. సో, ఆ అటాచ్‌మెంట్‌ని మీరు కట్ చేసుకోలేరు అని మీరేంటంటే ఫీల్ అవుతున్నారు. లైక్ ఏంటంటే పెయిన్ అనేది రియల్ లాగా నాకైతే అనిపిస్తుందండి. అంటే పెయిన్ ఎప్పుడూ రియలే. బట్ ఈ పెయిన్, ఈ స్ట్రగుల్ అనేది ఇంటెన్స్‌గా ఉంది అనేది మాత్రం రియల్ అండి. సో, ఇక్కడేంటంటే దీనివల్ల మీకు ఫ్రస్ట్రేషన్ ఒస్తుంది, ఇరిటేషన్ ఒస్తుంది. కొన్నిసార్లు మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీకసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్ టైప్ అండి. జనరల్‌గా ఎవరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వరు. ఆర్ ఎవరికీ అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు. బట్ వన్స్ ఒకళ్ళకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత, ఒకళ్ళని ట్రస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే టైప్ నేచర్ అన్నమాట మీది. సో, దీనివల్ల మీరేంటంటే ఇక్కడ మీరు పడుతున్న కష్టానికి మీకు గుర్తింపు దొరకట్లేదు. ఆర్ మీరు ఏంటంటే డిజర్వ్ చేసేది అయితే మాత్రం మీరేంటంటే ఇక్కడ ఇంకా సాధించుకోలేదు అని మాత్రం మీకనిపిస్తుంది. అసలు మీరిక్కడ అంటే మీరు డిజర్వ్ చేసేది సాధించుకుంటారా లేదా అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒకసారి కష్టపడిన తర్వాత అది వర్కౌట్ అయిపోవాలండి. బట్ అది వర్కౌట్ అవ్వలేదు సరి కదా! మళ్ళీ కష్టపడే పరిస్థితొస్తుంది. మళ్ళీ ఫైట్ చేసే పరిస్థితొస్తుంది. మళ్ళీ కూడా అంటే ఇలానే ప్రతిసారి హోప్స్ పెట్టుకుంటుంటే డిసప్పాయింట్‌మెంటే ఉంటుంది. సో, బేసిక్‌గా ఇంకా ఇక్కడ మీరు డిజర్వ్ చేసేది దొరుకుతుందా లేదా అనేది డౌట్ ఉండిపోతుంది కదా! అంటే ఎవరైనా ఒకసారో, 2 సార్లో, ఒక 3 సార్లో ప్రయత్నం చేస్తారండి. సో, మీరేంటంటే ప్రతిసారి చేస్తున్నారు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. సో, ఇంకా ఇది ఇలానే ఉంటుంది అనుకోని మీకనిపిస్తుంది. అలా అని చెప్పి దీని నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇలాంటి ఒక సఫరింగ్ అండి. అంటే ఇది కర్మ అండి. వచ్చే రోజుల్లో కూడా ఈ సిట్యుయేషన్ ఇలానే ఉంటుంది. స్ట్రగుల్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇంకొకటేంటంటే పర్సన్‌కి సంబంధించిన విషయం అయితే మీ కమ్యూనికేషన్‌తోని, మీ వే ఆఫ్ అప్రోచ్‌తోని మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ సిట్యుయేషన్‌లో నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇదే జరగాలని రూల్ ఏం లేదు. బట్ ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం లేదండి. ప్రెజెంట్ వాళ్ళేంటంటే మీతో కలిసుండాలి అనుకోవట్లేదు. అట్‌లీస్ట్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికి రెడీగా లేరు. మాట్లాడుతూ ఉండొచ్చు. ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుందాం. బట్ రిలేషన్‌షిప్ అంటే నా వల్ల అవ్వదు. మరి అది మీరు వేరేగా అనుకోవద్దు కానీ నేనైతే రెడీగా లేను. ఒకవేళ మీకు రిలేషన్‌షిప్పే కావాలంటే నాతో మాట్లాడొద్దు.
ఫ్రెండ్ లాగా అంటే మాట్లాడండి, లేకపోతే అలా కూడా అసలు మాట్లాడొద్దు అన్నట్టుగా ఈ పర్సన్ మీతో చెప్తున్నట్టయితే, మీరు ఈ టైంలోని ఈ పర్సన్‌ని విడిచిపెట్టలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ పర్సన్‌తోని ఫ్రెండ్ లాగా కలిసి కూడా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఇది పెయిన్‌ఫుల్ అండి. ఒక పర్సన్‌ని ఇష్టపడిన తర్వాత ఫ్రెండ్‌లా ఎలా ఉంటారు? సో, ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అనుకోండి. దీనివల్ల మీకు ఫ్రస్ట్రేషన్ రావడం, లేకపోతే మీరు ఈ ట్రీట్‌మెంట్‌ని డిజర్వ్ చేయరని అనుకోవడం అంతా రియలే. కాకపోతే మీరేంటంటే డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. కానీ మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే, మీరు డెసిషన్ తీసుకునే వరకు మీ క్లారిటీ మీరు తెచ్చుకున్న వరకు ఈ పర్సన్‌తో మీరు కొన్ని బౌండరీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఈ పర్సన్ చెప్పినట్టుగా వాళ్ళతో మీరు న్యూట్రల్‌గా మాట్లాడుతూ, ఇది నిజంగానే మీకు వర్తీ అనిపిస్తుందా? అసలు ఈ కనెక్షన్‌లో మీరు ఇలా ఉండగలరా లేదా అనుకోని మీరు స్లోగా ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు డెసిషన్ తీసుకుంటారండి. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని ఒక వేలో అంటే ఉండాలి అని అలవాటు చేస్తున్నప్పుడు, దానికి మనం అలవాటు పడి ఉండగలమా లేదా? అసలు అంటే మనకది కరెక్టేనా కాదా అనేది మనం ఆ పాత్‌లో వెళ్ళినప్పుడే తెలుస్తుంది. సో, మీరేంటంటే ఆ పాత్‌లో వెళ్ళే ప్రయత్నం చేస్తారండి వచ్చే రోజుల్లో కూడా. మీ వైపు నుంచి మీరేంటంటే అన్ని రకాలుగా ట్రై చేస్తారు. అంటే వాళ్ళతో మీరు వెంటనే ఏమి అగ్రీ అయిపోరు. మీరేంటంటే మీ ప్రయత్నాలు మీరు చేసుకోవడానికి ఇదైనా చిన్న ఛాన్స్ అన్నట్టుగా మీరేవో అంటే ఆ పర్సన్ విషయంలోని వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టుగా, వాళ్ళతో ఉంటున్నట్టుగా అంతా జరుగుతది. బట్ ఈ ప్రాసెస్‌లోని మీరేంటంటే ఎక్కడో కానీ ట్రిగ్గర్ అయిపోయి నాకు రిలేషన్‌షిప్పే కావాలి, నేను ఇలానే ఉండాలనుకుంటున్నానని మీరు ఒకవేళ మాట్లాడితే, ఆ పర్సన్ మీకు కోఆపరేట్ చేయరు. ఆ పర్సన్ ప్రకారం మీరు కేర్‌ఫుల్‌గా మాట్లాడి మీరేంటంటే ఓకే. చూద్దాం అసలు ఎలా ఉంటుందనుకోని ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే ఈ బ్రిడ్జ్‌ని మీరు దాటుతారండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే ఈ పర్సన్ ప్రకారం మీరు వెళ్తే అసలు ఈ పర్సన్ దారిలోకి మీరు వెళ్ళగలరా లేదా? ఆ పర్సన్ అసలు మీ దారిలోకి రావడానికి అవకాశం ఉందా లేదా మీకు అర్థమైన తర్వాతైనా సరే మీరు ఏదో ఒకటి డిసైడ్ అవుతారు. దాని ప్రకారమే ఇక్కడ ఈ కర్మ అనేది క్లియర్ అవుతుందండి. అప్పుడే మీరేంటంటే గుడ్ కర్మని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పట్లో అయితే గుడ్ కర్మని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారని నాకు అనిపించట్లేదు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, డెఫినిట్‌గా ఇక్కడ మీరేంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మీరు కూడా స్టబ్బర్న్‌గా ఉంటున్నారు. మీలో కూడా కొన్ని చేంజెస్ రావాలండి. యాక్చువల్‌గా యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్స్ అంటే నేను ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎగ్జాంపుల్ చెప్పాను కానీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్‌కైనా మీరు అటాచ్ అయ్యే ఉండొచ్చు. సో, ఈ సిట్యుయేషన్‌లోని తొందరలోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయంట. మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందండి. అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతది? అండ్ ఇప్పటి వరకు ఏం జరిగింది? అన్నీ అర్థమవుతాయంట. సో, ఇవన్నీ అర్థం అవ్వాలి అని అనుకున్నప్పుడు మీరేంటంటే ఇక్కడ వయలెన్స్‌ని చేసుకోకూడదండి. ఇక్కడ మీరు పీస్‌నే చేసుకోవాలి. అండ్ ఈ సిట్యుయేషన్‌లో మీరు కొన్ని లెసన్స్ కూడా నేర్చుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఆ లెసన్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీకు అంత ఈజీగా లెసన్స్ నేర్పించకుండా సిట్యుయేషన్స్‌ని వర్కౌట్ అయ్యేలా చేయదు. మీరు కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు పడిన తర్వాత కొంత మీరేంటంటే ఇక్కడ ఓకే. మనం కూడా కొన్ని చేంజ్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఈ పర్సన్‌ని ట్రబుల్ చేస్తున్నాం. యాక్చువల్‌గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎమోషనల్ అటాచ్‌మెంట్ మంచిదనుకుంటారు కానీ, ఎమోషనల్ అటాచ్‌మెంట్ మంచిది కాదండి. దానికి రీజన్ ఏంటంటే, కంప్లీట్‌గా మీ పర్సనాలిటీనే చేంజ్ చేసేస్తది. ఈ పర్సన్ మీద మీకున్నది లవ్ అని మీరు ఫీల్ అవుతారు కానీ, ఆ పర్సన్‌కి అది లవ్‌లా అనిపించదు. టాక్సిసిటీలా అనిపిస్తది. అంటే మీరు మీ డెస్పరేషన్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం అనేది ఆ పర్సన్‌కి ఎలా అనిపిస్తదంటే టార్చర్‌లా అనిపిస్తది. వాళ్ళది డిజర్వ్ చేయరు అని అనిపిస్తది. యాక్చువల్‌గా ఇక్కడ మీరు ఈ ట్రీట్‌మెంట్‌ని డిజర్వ్ చేయరు. కానీ మీరు ఇలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం వల్ల, వాళ్ళు అలాంటి ట్రీట్‌మెంట్‌ని డిజర్వ్ చేయరు అని అనుకుంటారండి. అండ్ చూసినప్పుడు కూడా డెఫినిట్‌గా మీరే టాక్సిక్ లాగా అనిపిస్తది. సో, అందుకే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్‌లోని పర్సన్‌తో మీరు కోఆపరేట్ చేయాలి. సిట్యుయేషన్‌తో మీరు కోఆపరేట్ చేయాలి. ఇక్కడ అంటే కైండ్ హార్టెడ్ పర్సన్ మీరే అన్నట్టుగా ఉండాలండి. అంటే ఆ పర్సన్ అంటే ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం అన్నారు, ఇష్టం లేదన్నప్పుడు ఇష్టం లేదు అంటే రెండిటిని మేము ఎలా అండి యాక్సెప్ట్ చేస్తాం? మేము కూడా మనుషులమే కదా! మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా! అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ వ్యక్తి విషయం అనుకోండి. మీరు కావాలి అనుకుంటున్నారు. ఆ పర్సను కావాలనుకుంటున్నారు. కానీ మీరొక్కలే కావాలనుకుంటే థింగ్స్ వర్కౌట్ అవ్వవు కదా! వాళ్ళు కూడా కావాలనుకుంటేనే వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళది రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అది ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు అంటే, మీలో ఉన్న డెస్పరేషన్ అనేది వాళ్ళని ట్రబుల్ చేస్తుందండి. ఎమోషనల్‌గా వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. సో, వాళ్ళు ఈ టైంలోని కరెక్ట్ చాయిస్ చేసుకోలేకపోవచ్చు. అంటే ఇప్పుడు మీ కైండ్‌నెస్‌తోని ఈ పర్సన్ రిగ్రెట్ అయ్యేలా మీరు చేయాలి కానీ, వీళ్ళని ఫోర్స్ చేస్తే వాళ్ళెలా రిగ్రెట్ అవుతారు?
అంటే మీకు కూడా ఇది తెలియాలండి. కోర్స్ మీరు ఈ ప్రాసెస్‌లో హర్ట్ అయ్యారు. దానికి వాళ్ళు కూడా కర్మని ఏదో ఒక రోజు ఫేస్ చేస్తారు. కానీ ఇక్కడ అంటే మీ లవ్వు లేకపోతే మీ ఎఫెక్షన్ అనేది వాళ్ళకి అది అంటే టాక్సిక్‌లా అనిపించకూడదు కదా! సో, అది మీరు ఆలోచించాలండి. మీలో చాలా మందికి నేను ఇది అంటే పర్సనల్ రీడింగ్‌కొచ్చినప్పుడు చాలా సార్లు చెప్తూనే ఉంటాను. అయినా సరే మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ వేలో రిపీట్ చేస్తారండి. యాక్చువల్‌గా ఒక్కటి మాత్రం నిజం. ఔట్‌కమ్ చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనము చేంజ్ అవ్వాలండి. ఒక వేలో మనం ఒకటి ట్రై చేస్తున్నప్పుడు ఒకసారి ట్రై చేసాం ఫెయిల్ అయిపోయింది. ఇంకొకసారి ట్రై చేసాం ఫెయిల్ అయిపోయింది. అలా ఒక 10 సార్లు చేశారు మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. సో, 11 మీ అప్రోచ్‌ని మార్చుకున్నప్పుడు మీరు అట్‌లీస్ట్ మీలా అని కాదు కానీ డిఫరెంట్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఔట్‌కమ్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే ఎనర్జీ చేంజ్ అనేది జరగాలి అనుకున్నప్పుడు మనలో కూడా చేంజెస్ రావాలండి. ఇంటర్నల్‌గా ఎనర్జీ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఎక్స్‌టర్నల్‌గా ఎనర్జీ షిఫ్ట్ అనేది ఉంటుంది. సో, కొన్ని సార్లు ఏంటంటే ఎక్స్‌టర్నల్‌గానే ఎనర్జీ షిఫ్ట్ జరుగుతదని కాదు. ఇంటర్నల్‌గా జరిగినప్పుడు ఎక్స్‌టర్నల్‌గా జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, అది మీరు బేస్ చేసుకొనైనా సరే కొంత ఇప్పుడు థింగ్స్‌ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయండి. ఖచ్చితంగా మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అండ్ ఈ కర్మాని కూడా మీరు క్లియర్ చేసుకుంటారు. మీకు అర్థమైందనుకుంటున్నాను. అంటే రిలేషన్‌షిప్ బేస్డ్‌గా ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్పానని అనుకోవద్దు. జనరల్‌గా నేను చెప్తున్నాను. ఈవెన్ కెరియర్ పాత్ అయినా సరే మీరిక్కడ ఇంకా ఏం నేర్చుకోవాలి? మీరు ఏం నేర్చుకోలేకపోతున్నారు? మీరసలు ఎలా అప్రోచ్ అవుతున్నారు? ఇవి మీరు తెలుసుకోవాలండి. సో, బేసిక్‌గా ఇలాంటి లెసన్స్ మీరు నేర్చుకుంటేనే అక్కడైనా మీరు సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.